ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క శంకరః అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఇందులో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది సంతోషం, ఏది సంతోషంగా ఉండకుండా ఉండడం అనే విషయాలను తెలుసుకుంటూ, పుచ్చుకుని సంతోషంగా ఉండడమా, ఇచ్చి సంతోషంగా ఉండడమా అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. సుఖం అనుకుని దాచింది వెనక ఉన్నవాళ్ళు పంచుకుంటారు. ఇచ్చింది లేనప్పుడు మరుజన్మలో చేయి చాపి బతకవలసిందే. ప్రేమైక మూర్తిగా బతకడం అంటే ఇచ్చి సంతోషించడం, అంతే కదండి. బోళ్ళు బోళ్ళు డబ్బంతా దాచి కూడబెట్టి తర్వాత తరాల వాళ్ళు కూర్చుని తిన్నా తరగనంత డబ్బుని కూడబెడతాం. కానీ ఎవ్వరికీ దానం ఇవ్వకుండా కూడబెడితే అది తర్వాత వాళ్ళు సంతోషంగా బతకడానికి ఉపయోగపడుతుంది, కానీ అతను సంతోషంగా ఉండడానికి ఉండదు. అసలు నిజం చెప్పాలంటేనండి, కొంత డబ్బున్న వాళ్ళకి, అంటే మామూలుగా అవసరాలకి తీరగా కొంత దాచుకున్న వాళ్ళకి పర్వాలేదు. నిద్ర, సుఖం అంతా బాగానే ఉంటుంది. నిద్ర పడుతుంది, తిండి సహిస్తుంది. ఉన్నది ఏదో ఖర్చుకని పెడతారు. రేపొద్దున్న దాచుకున్నారనుకోండి, రేపొద్దున్న ఇల్లు కట్టుకుందాం అనుకుని దాచుకుంటూ ఉంటే అది వేరే సంగతి. లోను ఇంతే వస్తుంది కాబట్టి ఇంకొంత దాచుకుని లోన్ తీసుకుని కట్టుకుందాం. పిల్ల పెళ్లి చేద్దాం. పిల్ల పెళ్ళికి కొంత దాస్తూ ఏ పీఎఫ్‌లోనో దాచుకుంటూ ఉంటారు. ఆ లోన్ పెట్టుకుంటారు. పిల్ల పెళ్ళికి అప్పటికి కావాల్సిన కొంత డబ్బుని ఏ చీటీలో వేసి అవి పాడుకుని ఇవి ఇవి అన్నీ కలిపి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత పిల్లవాడికి ఉద్యోగం వచ్చేంత వరకు చదివించడానికి ఫీజులు ఆకాశంలో ఉన్నాయి కదండీ, రేట్లన్నీను. అవన్నీ కట్టడానికి, ఇలాంటి వాటికి దాచుకున్న వాళ్ళకి రేపొద్దున్న ధైర్యంగా ఉంటుంది. రేపొద్దున పిల్ల పెళ్ళైనా మనకి డబ్బుంది, ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బుంది, పిల్లాడు చదివించుకోవడానికి డబ్బుంది. కాబట్టి ఒకళ్ళని చేయి చాచి అడగవలసిన పని లేదు. మన అప్పు మనమే తీర్చుకోగలం కాబట్టి అప్పు చేసినా కూడా తీర్చుకోగలిగినటువంటి ధైర్యం ఉంది అనే సంతోషంతోటి కడుపు నిండా తినగలుగుతారు, కంటి నిండా నిద్రపోగలుగుతారు. లేనివాడు అయ్యో ఏమి చదివించలేకపోతున్నానే అని బెంగ పెట్టేసుకోడు. వాడికి ఉన్నంతలో వాడు ఆ చదువుని అంతవరకే చదివిస్తాడు, అంతే. వాడు బాగానే ఉంటారు. కానీ చూసారా, డబ్బు కోట్ల కొద్దీ దాచేసుకుని తరతరాలుగా కూర్చుని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తులు పెంచేసుకున్న వాడికి కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. పైకి అలా నవ్వుతూ ఉంటాడు, కానీ మనసులో బెంగ. ఎవడొచ్చేస్తాడో, ఎవడు కొట్టుకుపోతాడో ఆ డబ్బంతాను, ఏమైపోతుందో, ఎక్కడెక్కడ ఎలా దాచాము, ఎక్కడ ఎంత దాచాము, అది కూడా వాడికంటే వాడి పియ్యలకి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎక్కువ. వాడు చూసారా, మామూలుగా సుఖంగా మామూలు మధ్యతరగతి వాళ్ళు ఎలా పడుకుంటారండి? వీధి తలుపు వేసేసుకుంటారు, తాళం వేసేసుకుంటారు, లేకపోతే గడి వేసేసుకుంటారు. బెడ్రూమ్లోకి వెళ్ళి హాయిగా, దానికి దీనికి ఒక తలుపే అడ్డు, హాల్‌కిను బెడ్రూమ్‌కి. బెడ్రూమ్లోకి వెడతారు, హాయిగా ఫ్యాన్ వేసుకుంటాడు, శుభ్రంగా పడుకుంటారు గుండెల మీద చెయ్యేసుకుని. ఎందుకు? వాడికి భయం లేదు. ఎందుకని? ఒకడు వచ్చి దోచుకుపోయేటంతటువంటి డబ్బు లేదు వాడి దగ్గరికి. దోచుకుపోయినా ఎంతో ఉండదు కదండీ! అలాంటి పరిస్థితి ఏమి రాకుండానే వాడు నిరాడంబరంగా చక్కగా ఉన్నంతలో హాయిగా బతుకుతూ ఉంటాడు. బాగా డబ్బున్నవాడు, వాడు ఇంటి ముందు ఒక 10 మందిని పెట్టుకుంటాడు. ముందు హాల్‌లో వాడి పడక గదికి కూడా వెళ్ళే తలుపు దగ్గర కూడా నలుగురు కాపలా ఉండేటట్టుగా పెట్టుకుని పడుకుంటాడు. అంత భయం వాడికి. వాడికి గుండెల నిండా అంతమంది ఉన్నా గుండె నిండా శ్వాస తీసుకుని పడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పుడూ పుచ్చేసుకుని ఒకళ్ళకి దానం ఇయ్యకుండా అలా రకంగా బతకాలి అంటే వచ్చే జన్మల్లో ఏమవుతుందో తెలుసా అండి? వాళ్ళకి మళ్ళీ జన్మలు ఉంటాయండి. వాళ్ళు వచ్చే జన్మలో చేయి చాపి బతకాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఒకడికి పెట్టకుండా తిన్నందుకు వచ్చే జన్మలో ఒకళ్ళని అడిగికుని తినేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ప్రేమైక మూర్తిగా, అంటే ఆనందంగా, సంతోషంగా బతకడం అంటే ఇచ్చి సంతోషించడం. సంతోషం సుఖమే. మనస్సు ఆనందిస్తే సుఖమే. ఇచ్చి సంతోషించగల మార్పు వచ్చిందా? చాలా మంచివి. 4 యాపిల్ పళ్ళు ఉంటే 2 పళ్ళు తిని సంతోషపడి, ఒక్క పండైనా ఎవరికైనా వాళ్ళు తింటారన్న సంతోషంతో ఇవ్వడంలో అంత సంతోషాన్ని పొందగలిగితే ఒక మెట్టు ఎక్కినట్లు. అంతే కదండీ! ఇప్పుడు మనకి ఎవరో జనవరి ఫస్ట్ వస్తే చూడండి, చాలామంది పళ్ళు అవి ఏవో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, ఒక పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి. లేదా ఆఫీసుల్లో ఇస్తూ ఉంటారు. లేదా పుట్టినరోజు అంటే ఎవరో వచ్చి కాస్త పుట్టినరోజు, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజండి అని చాక్లెట్లో, బిస్కెట్లో, లేతే బాగా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో చేసిన పిండి పదార్థాలు తెచ్చిస్తూ ఉంటారు. మనం ఆ రోజు ఏదో ఉపోషమో లేతే ఇంట్లో నిండా వండేసుకున్నామో ఏదో అయ్యింది.
ఆ పిల్లాడికి ఏదో ఇంకొక పెన్సిలో, పెన్నో ఏదో ఇచ్చేసి బర్త్‌డే విషెస్ చెప్పేసి పంపించేస్తాం. అలా అని మొత్తం అన్నీ తీసేసుకొని ఆహా! పుట్టినరోజా అని ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చేసి వదలకూడదు. చిన్న పిల్లాడు కదండీ! చిన్నయినా, పెద్దయినా వాళ్ళేదో ఆనందంగా వచ్చారు. మనకున్నంతలో. ఆడవాళ్ళు పుట్టినరోజని వచ్చారనుకోండి జాకెట్ ముక్క పెట్టి, కాస్త పసుపు, కుంకుమ పెట్టి, ఓ పండిచ్చేస్తే అయిపోతుంది. అలాగని వాళ్ళిచ్చిన పదార్థాలు మనకి ఎక్కువైపోయాయనుకోండి, ఫ్రిడ్జ్‌లో దాచేసుకొని మళ్ళీ మర్నాడు వెచ్చబెట్టేసుకొని తినేయడం కాకుండా, ఏ పనమ్మాయికో, లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా వాచ్‌మెన్‌లుంటేనో వాళ్ళకో ఇచ్చుకున్నాం అనుకోండి, మనం కొంత తిని వాళ్ళకిచ్చుకుంటే అదో సంతోషం. అందువల్ల ఒక మెట్టు ఎక్కినట్టుంటుంది. దానికి పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇచ్చి సంతోషిస్తేనే ప్రేమ. తల్లిది, తండ్రిది ప్రేమ, భార్య ప్రేమ, గురువుగారి ప్రేమ, భర్త ప్రేమ. అంతే తప్పితే దక్కితే నాకు దక్కాలి తప్ప ఇంకెవరికీ దక్కకూడదు. లేకపోతే ఏదో చేసేస్తాను. ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తున్నారు, ప్రేమిస్తామని ఆడపిల్లల వెనకాల పడుతూ ఉంటారు. ఆ పిల్లలు పాపం భయం భయంగా ఏదో కాలేజీకెళ్ళి వచ్చి చేస్తున్న కొంతమంది క్రూరంగా ఏం చేస్తున్నారండి, ఈ పిల్ల నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదు అని యాసిడ్‌లవి పోసేస్తున్నారు. అది ఎంత తప్పండి. అది ప్రేమ అనిపించదు. శాడిజం అనిపిస్తుంది. ప్రేమంటే ఆ పిల్లలు ఎవరైతే మనం ఇష్టపడుతున్నామో, పిల్లే కాదు, తల్లవనండి, ఫ్రెండ్ అవనండి, భర్త అవనండి, భార్య అవనండి, ఎప్పుడు సంతోషంగా ఉంటారో, వాళ్ళని ఏ రకంగా ఉంటే సంతోషపెట్టగలము, అలాంటిది తెలిసి వాళ్ళు సంతోషించేటట్టుగా మనం ప్రవర్తించగలిగితే దాన్ని ప్రేమంటారు. ఇప్పుడు భార్యాభర్తలున్నారండి. భార్య ఏదో తినను అంటుందనుకోండి. అది ఆ రోజు అదే కూర చెయ్యి, ఆ కూర చేసి నాకు చాలా ఇష్టం కాబట్టి చెయ్యి, నువ్వు తిన్నా తినకపోయినా నాకు అనవసరం అంటే అది ప్రేమ అనిపించుకోదు. అలాగే భర్తకి ఇష్టం లేకుండా ఆ రకంగా ఏదో ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాలంటే తిండి విషయంలోనే తీసుకోండి. లేకపోతే ఒక రకమైన డ్రెస్సులు వేసుకోవడం భర్తకి ఇష్టం ఉండదు. నేను బయటకెడితే డ్రెస్సే వేసుకొని వెడతాను అంటే ఆ భర్త మనసు చిన్నబుచ్చుకుంటుంది. అతను సంతోషంగా లేనప్పుడు ఈవిడ ఎంత చక్కటి డ్రెస్ ఏసుకోనియండి, ఎంత ఖరీదైన డ్రెస్ ఏసుకోనండి, అది ఆనందం అనిపించదు. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి మనస్పర్ధలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి కొంత కొంత అడ్జస్ట్ అవుతూ అవతల వాళ్ళకి అంటే చూడండి, ఇప్పుడు తల్లే ఉందండి. తల్లి ప్రేమ మించినది ఇంక ప్రపంచంలో ఏదీ లేదు కదండీ! ఇప్పుడు తల్లి ఉంది. ఏదో పండగో, పుట్టినరోజో ఏదో వచ్చింది. సేమ్యా చేసింది. చేస్తే పిల్లలకి పెట్టింది. తిన్నారు. బావుందన్నారు. మళ్ళీ తిన్నారు. ఇంక చూస్తే అందులో ఎంతో లేదు. భర్తకి సరిపడాయే ఉంది. భర్తకి పెట్టింది. పెడితే భర్త అడిగినా అడక్కపోయినా పిల్లాడు "అమ్మా నువ్వు తిన్నావా? అంతా మాకే పెట్టేసా. నువ్వు తిన్నావా అమ్మా?" అని అడిగాడనుకోండి. "ఆ! తిన్నాను నాన్న. పర్వాలేదు. బావుంది. మీరు తింటే నేను తిన్నట్టే" అంటుంది. కానీ "తినలేదురా అంతా మీరే తినేసారు. నాకేమైనా ఉంచారా? ఏమన్నా తినే ముందు అడిగారా?" అని అడుగుతుందా? అడగదు. అది ప్రేమంటే. కాబట్టి అటువంటి ప్రేమను కోరుకోవాలి. అటువంటి ప్రేమనే ఇవ్వగలగాలి. కాబట్టి ఈ యాసిడ్‌లు పోసేయడాలు అలాంటివి ప్రేమించడం అనదు. కామించడం అంటారు దాన్ని. శాస్త్రం చెప్పిన దాన్ని వక్రీకరించిన నాడు సమాజం పాడవుతుంది. సతికి, పతికి ఒక అక్షరమే తేడా. కానీ జీవితంలో ఎంతో తేడా ఉంది. లింగభేదమే వచ్చేసింది కదండీ! ఒక అక్షరం మారితేనే అంత తేడా వస్తే, ఒక చోట వాడవలసిన మాటని ఇంకొక చోట వాడితే సమాజం ఏమైపోతుందండి? ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చదివించి వృద్ధిలోకి తీసుకుని వచ్చి కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమ, యాసిడ్ పోసిన వాడి ప్రేమ రెండూ ఒకటి కాదు. శాస్త్రం అలా చెప్పడం లేదు. అది గుర్తించిన నాడు మనం ఒక మెట్టు పైకి పెడతాం. వేదం అంటుంది, ప్రపంచంలో చేతిని ఉపయోగించే ప్రాణులు మూడే ఉంటాయి. మొదటిది ఏనుగు. 2 అంచెలంచెలుగా చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. తీసుకునేటప్పుడు 2 మారులు, ఇచ్చేటప్పుడు తొండంలో నుంచి చిమ్మేస్తుంది. ద్వైపం, పుచ్చుకుంటే 2 మాటలు, ఇచ్చేస్తే ఒక్కసారి. చూడండి, వానరం పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఉత్కృష్టత దేనికి వచ్చిందంటే తీసి పెట్టుకోవడమే జీవిత పరమావధి కాదు. ఒకరికి పెట్టగలగాలి. పెట్టకపోతే ఏమవుతుంది అంటే లోకంలో జవాబుదారీతనం ఉంటుందండి. ఈశ్వరుడికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది మనందరికీను. అన్నిటికన్నా ఉత్కృష్టం తెప్ప అయిన మనిషి జన్మ ఇచ్చినందుకు ఎలా వాడుకున్నారని అడుగుతాడు. సంసారాన్ని దాటాలి, పెట్టి బతకాలి అని.
ఒకరికి ఇవ్వడంలో సంతోషాన్ని ఎన్ని మార్లు పొందావు అంటే, అది ఎన్ని మార్లు ఎంతమందికి ఇచ్చి సంతోషాన్ని పొందానో అన్నట్టుగా చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. అలా కానప్పుడు మనిషి జన్మ ఎందుకండి? కాబట్టి ఉత్కృష్టత దేనికి వచ్చింది? అంటే లోకంలో జవాబుదారీతనం ఉంటుంది కదా! కేవలం నువ్వు తిని, దాచుకుని సంతోషపడడానికి ఒక నక్కగా పుట్టినా ఆ పని చెయ్యొచ్చు. దొరికిన మాంసఖండాన్ని ఒక చెట్టు తొర్రలో పెట్టి పురుగులు పట్టే వరకు దాచుకుని తింటూ బతకడం, అది జంతువుకి మనకి తేడా ఉండదు. పెట్టడం అలవాటు లేదు కదా! ఇంకెందుకు మనిషి జన్మ? తీసేస్తున్నానని హీన జన్మ ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు. అలా ఎన్ని కోట్ల జన్మలు ఉండాలో ఎవరికి తెలుసండి? అందుకు వచ్చింది శంకర అన్న నామం. ఆ నామానికి అంత గొప్పదనం ఎందుకు వచ్చిందంటే, హరహర మహాదేవ శంభో శంకర అన్న ఆ శంకరుడు గురువై శాస్త్రం నేర్పుతూ ఉంటాడు. అప్పుడు రెండో మెట్టు తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు? ఒకళ్ళకి పెట్టి మనం తింటూ ఒకళ్ళకి పెట్టడం కూడా, లేదా ఒకళ్ళకి పెట్టి మనం తినడం కూడా నేర్చుకున్నప్పుడు. సుఖాన్ని అనుభవించడమే ప్రధానం అనుకుంటే జంతువుకి దీనికి తేడా ఉండదు. తప్పు కాకపోయినా చేసుకున్న పుణ్యం నశించిపోతూ ఉంటుంది. మళ్ళీ చేసే పుణ్యం కనుక రెండో మెట్టు ఎక్కినప్పుడు ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా పెట్టడం అనేది నేర్చుకోవాలి. కొంతకాలానికి ఒక స్థాయికి వెళ్ళి స్థానాలు నిర్ణయించుకుని ఆ వ్యక్తికే పెడతాను అని నిర్ణయించుకుంటే ఆయనకే పెట్టడానికి క్రమంగా మనకి తెలియకుండానే భావన మొదలవుతూ ఉంటుంది. ఆ వ్యక్తికే ఇవ్వాలి, ఆ వ్యక్తే పుచ్చుకోవాలి అన్న అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మనసులో సంఘం పట్టుకుంటుంది. యాంత్రికమైన అలవాటుగా మారుతుంది. సంఘం లేకుండా ఇవ్వాలనుకుంటే ఇవ్వడంలో ఈశ్వరుణ్ణి చూసుకుంటూ అలవాటు చేసుకోవాలి. అంటే ఒక మనిషికి డబ్బుందా లేదా తెలీదు. ఏదైనా ఒక పదార్థం ఉంది. దాన్ని తీసుకువెళ్ళి ఒక మనిషికే ఇస్తాను. నేను ప్రతిసారి అతనికే దానం చేస్తాను. లేతే ప్రతిసారి అతనికే ఇస్తాను. ఇంకెవ్వరికీ ఇవ్వను అనేటటువంటి గుణం మనకి రాకూడదు. అందరిలోనూ పరమేశ్వరుణ్ణి చూసుకుని మనం ఇవ్వడం, ఒకళ్ళకి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎందుకని? వాడు అందగాడవనండి, పిచ్చివాడవనండి, అహంకారవనండి, ఏదైనా ఇంటికొచ్చి మన దగ్గరకొచ్చి చేయి చాచి, లేతే ఆకలితో ఉన్నానని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ఇవ్వగలిగేటటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. భరతుడు అన్నీ విడిచి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక లేడిని చూసి వ్యామోహంతో పెంచుకోవడం మొదలెట్టాడు. లేడి మీద ఉన్న మోహం కారణం చేత పునర్జన్మలో లేడిగా పుట్టాడు. సంఘం పుణ్యరూపంలో శరీరం పడిపోయాక ఊర్ధ్వలోకంలో పుణ్యం ఉన్నంతకాలం ఉండి ఆ తర్వాత పడిపోతారు. గురువుగారి అనుగ్రహం, ఈశ్వరుని అనుగ్రహం ఉంటే ఇంకొక మార్పులోకి వస్తుంది. అది ఎటువంటి మార్పు అంటే, నేను కాదు ఇస్తున్నవాణ్ణి అని మూడవ స్థాయిలో ఈ సాధనకు వెళ్ళాలి. ఇది శివానుగ్రహం, గురుముఖత, శాస్త్రముఖత కలుగుతుంది అని గనక మనం తెలుసుకుని మనను ఈశ్వరుడు పట్టుకుని ఈ ఉపాధి ద్వారా ఉపకారం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని గనక మనం పట్టుకున్నట్టయితే చాలు, ఇక మూడో మెట్టు కూడా ఎక్కేసినట్టే అయిపోతుంది. పటకార తనంత తాను పట్టలేదు కదండి. పైన పట్టుకున్నవాడు ఉన్నాడు కాబట్టి పాలగిన్నెను పట్టుకుంటుంది పటకారి. అంతేగాని పటకారి వెళ్ళిపోయి తనంత తాను పటకారి దింపేది కదా పాలగిన్నెని. మనం చేత్తో పట్టుకుని దాన్ని పట్టుకుని తీస్తాం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు కదండి, పలికెడితి భాగవతమట, పలికించు విభుండు రామచంద్రుండంట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. లోపల నుండి ఈశ్వరుడు చేయిస్తున్నాడు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక ఉపకారం చేస్తున్నప్పుడు ఇచ్చి సంతోషపడడం అన్న ప్రేమతో నిలబడినప్పుడు మూడవ మెట్టు మీద నుండి ఇస్తున్నది నేను కాదు, ఇవ్వడానికి కావలసింది పొంది ఉన్నది నేను కాదు, ఈశ్వరుడికి ద్రవ్యానికి కొంత సుఖస్థానానికి ఈశ్వరుడు యాజమాన్యాన్ని ఇచ్చి నా తరఫున ఈ ఉపకారం చేయమని అన్నట్లుగా ఈశ్వరుడి చేత నమ్మబడితే అప్పుడు నేను ఇస్తున్నానన్న భావన కానీ నాది అన్న భావన కానీ ఉండదు. ఈశ్వరుడికి దగ్గర అవడానికి ఈశ్వరుడికి దగ్గరగా అవడానికి పనిచేస్తూ ఉంటుంది. శాస్త్రవాక్యానికి గురువాక్యానికి కట్టుబడడం వస్తే జన్మ సార్థకత విషయంలో ఇంకో మెట్టు పైకెక్కినట్టే అవుతుంది. నాలుగో మెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఈశ్వరుడు సొత్తు అన్న భావన కూడా ఉండకూడదు. ఈశ్వరుడు నా చేత ఇప్పిస్తున్నాడని కాక నేను ఆయన సొత్తు. ఒక డబ్బాలో రత్నాన్ని పెట్టి బీరువాలో దాస్తే రత్నాన్ని దాచామా డబ్బాని దాచామా?
రత్నాన్ని చాలా జాగ్రత్తగా దాచవలసి వస్తుంది కాబట్టి డబ్బాలో పెట్టి దాచాం. అప్పుడు డబ్బాలో ఉన్న రత్నాన్ని దాస్తున్నాం. రత్నానికి ఇంకా రక్షణ కావడానికి డబ్బాలో పెట్టి రత్నస్పర్శ ఉన్న కారణం చేత పెట్టెను కూడా జాగ్రత్తగా దాస్తున్నాం. రత్నం వలన పెట్టె కూడా దాచబడినట్లు నేను కూడా ఈశ్వరుని సొత్తునే, ఆయన నన్నిలా వాడుకుంటున్నాడు, ఆ వాడుకోవటం ఎలాగైనా వాడుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నాళ్ళు అయిపోయాక రత్నాన్ని తీసుకుని ఖాళీ డబ్బాను లోపల దాచం కదండి, బయట పెట్టేస్తాం. రత్నం ఉండగా లోపల పెట్టాం, తీసాక బయట పెట్టాం. ఇలా చేసావేంటి అని అడుగుతుందిటండి డబ్బా. ఏమీ అందు. ఆ స్థితిని పొందితే ఏ విధమైన ప్రత్యేకతలకు అహంకారం కోసం ప్రయత్నం ఉండదండి. అది కూడా దాటిపోతే జీవన్ముక్త స్థితి వస్తుంది. చూడండి, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కగలుగుతున్నాము పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళడానికి. సనాతన ధర్మం గొప్పతనం మనం ఏది పట్టుకున్నా చివరకు ఈశ్వరుని చేరుకోవడానికే దాన్ని సాధనంగా చేసుకోవాలండి. సంగీతం నేర్చుకుంటే అది కచీరల కొరకు కాదు, ఆరోహణ అవరోహణ. ఈశ్వరుని నుంచి కిందకు వచ్చేశారు, అవరోహణ. మళ్ళీ ఈశ్వరుని చేరుకునే ప్రయత్నం, ఆరోహణ. నృత్యం చేస్తుంటే పరమేశ్వరుని కదలికలు ఎలా ఉంటాయో భావన చేసి తాండవలాస్యాలను ఆవాహన చేసుకుని ఈశ్వరుని సేవించడం. ఒక ఆయనకు నాకు సంగీతం చాలా ఇష్టం, ఎవరన్నా నేర్పేవారు ఉన్నారా అంటే ఒక విద్వాంసుడి దగ్గరికి తీసుకువెళ్ళి వాడు బాగా పాఠం చెప్తారని చెప్తే ఆ విద్వాంసుడు సరిగమ పదనిస ఆరోహణ అనమని అంటే ఉత్సాహం ఉన్న వ్యక్తి అన్నాడు, అబ్బే అసలు బాగా లేదు కంఠం, అంటే నాకు సంగీతం చాలా ప్రీతి, ఎలాగైనా నేర్పాలి అనాలి. ఎందుకని ఆ గురువుగారు నేర్పించడం ఇష్టం లేకపోతే ఏం చేస్తారో తెలుసా అండి, ఇప్పుడు కాదండి నాకు కొంచెం బాగాలేదు అంటారు. అంటే వచ్చిన వాళ్ళని బట్టి, గురువు తప్పు కాదది. వచ్చినవాడు అహంకారంగా వచ్చాడా, నాకు ఎలా అయినా నేర్పించాలి, 2 రోజుల్లో నాకు మొత్తం సంగీతం వచ్చేయాలంటే వస్తుందిటండి, రాదు. కాబట్టి ఆ వచ్చిన అతను ఏ రకంగా పాడతాడు, ఏ రకమైన శ్రద్ధతోటున్నాడు అనేది గమనించి ఆ వ్యక్తిని పాడడానికి నేర్పించడమా పాటలు లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విద్వాంసుడు ఆ వచ్చిన వ్యక్తిని సరిగమ పదనిసలు పాడమని చెప్పి అతను పాడిన తర్వాత సంగీతానికి మీ గొంతు సరిగా లేదు అన్నాడు అనుకోండి, అయినా సరే నేను నేర్చుకుంటాను అంటే సరే రండి నేర్పిస్తాను అన్నాడు. ఈ వచ్చినతన్ని పరిచయం చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు. 5-6 ఏళ్ళు గడిచాక ఎక్కడో తనలో తాను రమించి పాడుతున్న మంచి కీర్తన వినపడుతుంటే చూస్తే పాడే ఆయన కళ్ళు మూసుకుని తంబారా మీటుతూ సంగతులు వేస్తూ తనలో తాను రమించిపోతూ 1 గంట సేపు ఆయన కీర్తన పాడితే చెమటతో తడిసిపోయాడు. పాడటం అయ్యాక సభలో అందరూ 2 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి భారంగా గంభీరంగా దిగిపోయారు తప్పితే ఆయనలో ప్రతిస్పందన కనబడలేదు. ఆయన వేదిక దిగిన తర్వాత వెళ్ళి, అయ్యా గుర్తుందా మిమ్మల్ని సంగీతం నేర్చుకుంటానంటే నేనే గురువుగారి దగ్గరికి వెళ్ళాను, అలా పాడేశారంటే నేను అందులో లీనమైపోయాను, ఏమీ పట్టించుకోలేదు అంటాడు. అనగానే మైమరిచిపోయావా అంటారు. మైమరిచిపోవడం అంటే శరీర స్పృహ లేదు అని అర్థం, చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఎవరైనా సంగీతం నేర్పిస్తే చాలు అనుకున్న వ్యక్తి ఏమైపోయిందంటే ఒక 5-6 ఏళ్ళు అయ్యేసరికి ఏం పాడుతున్నాడో ఏమిటో దాని మీదే దృష్టి పెట్టుకుని చుట్టూరా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, మనం మంచి ఆకలి మీద ఉన్నాం అనుకోండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, ఆకలి వేసేస్తుంది, భోజనానికి వెళ్తే కూర్చోండి పెట్టేస్తాం అన్నారు, గది ఖాళీగానే ఉంటుంది, లోపల వాళ్ళు బయటకు వచ్చేస్తారు, పెట్టేస్తామని అన్నవాళ్ళు పెట్టట్లేదు, అందరూ కలిసి ఫోటోలు తీయించుకోవడము మాట్లాడుకోవడం అది చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి కూర్చుందామంటే ఆ లోపల సాంబారు అవి పట్టుకుని పెడుతూ ఉంటారు, ఇవి వడ్డించే వాళ్ళందరూ ఉంటారు కదండి, వాటి సువాసనలు ముక్కుకి తగులుతూ ఉంటే కడుపులో మంచి ఆకలిగా ఉంది కదండి, వాసనలు ఎంత బాగున్నాయి ఎప్పటికి పెడతారో అని మమేకమైపోయి కళ్ళ ముందు నుండి తీసుకుని వెళ్ళిన వాటి మీద మనస్సు లగ్నమైపోయి రమించిపోతూ ఉంటాం. అంతే కదండి, ఫంక్షన్స్లో చాలామందికి ఎదురై ఉంటుంది ఇటువంటి పరిస్థితి. అప్పుడు మనం దేనితో కలిసి బాహ్యస్థితి నుంచి విడిపోయాం, కూరతోటి సాంబార్తోటి కలిసిపోయాం. అలాగే కీర్తన చేసిన వాడు కీర్తనతో కలిసిపోయాడు, పూజ చేసేవాడు పూజలో కలిసిపోయాడు. భ్రమరం కావాలనుకున్న కీటకం తపించి భ్రమర కీటక న్యాయంలో భ్రమరమైపోయింది. నిరంతరం అంతటా ఈశ్వరుని చూసి ఈశ్వర భావనతో ఈశ్వరుని పనిముట్టుగా ఏ అస్తిత్వం లేకుండా సర్వత్రా ఆత్మదర్శనం చేస్తూ ప్రేమను దాటి ఆ పైకి ఎక్కి నిలబడినప్పుడు
చివరకు ఆత్మే అవుతారు. మెట్టు మెట్టు ఎక్కి ఎక్కడికి పెడతారండి? మేడపైకి చేరతారు. మేడపైకి అంటే పరమేశ్వరుడి దగ్గరికి చేరతాం. కాబట్టి మనుష్య జీవితంలో ఎలా ఎక్కాలో మొదలుపెట్టి చివరకు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరతాం. కాబట్టి పరమేశ్వరుడి యొక్క నామంలో ఎంతటి అర్థాలు ఉన్నాయో చూడండి. మామూలుగా శంకర అనేసుకుంటూ ఉంటాం, కానీ దాని అర్థం విపులీకరించి చూస్తే ఇంత అర్థం ఉందా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవాళతోటే అయిపోలేదండోయ్ శంకర అన్న నామానికి అర్థం. ఇంకా మనం ఇంకొన్ని ఉదాహరణలుగా తెలుసుకుంటూ ఈ నామం యొక్క విశిష్టతని రేపు కూడా కొనసాగిద్దాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ. శంభో శంకర.